దోస్తులు అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మొత్తానికి అయితే కోవిడ్లో అయితే సేఫ్ ఏం లేదు. యుద్ధ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి మీరు, ప్రతి ఇక్కడ అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ డ్యూటీలో వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు, మార్కెట్లోకి వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, షాపింగ్ నార్మల్గా ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ మన టీవీ ఛానల్ ఉన్నాయి ఇండియాలో, అమ్మ ఏంది రా నాయన, ఇక్కడ జరిగేది ఏం లేదు కోవిడ్లో. మీరు చెప్పేది అయితే అంతకంత ఎక్కువ ఉంది రా నాయన మీరు చెప్పేది. చూడండి, మీకు రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఇప్పుడు ఇంతకుముందే భోజనాలు అంతా తినేసిరు, రోడ్లు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ మన టీవీ ఛానళ్ళు మరీ దారుణం. ఇక్కడ పడ్డది కోవిడ్లో, అక్కడ పడ్డది, ఆయిల్ ట్యాంక్ మీద పడ్డది, ఇదని మీద పడ్డది. నార్మల్గా ఉన్నారు అబ్బాయి. మీరు చెప్పే ఆ విధానం చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకే టెన్షన్ పడుతుంది. మీరు చెప్పేది ఇక్కడ ఏం లేదు, మీరు చెప్పే విధానం అలా ఉంది. ఇంత దారుణమా మీరు కొంచెం చూసి ఏదైనా కవరేజ్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ తెలుసుకొని మీరు ఇవ్వాలి. కానీ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పెద్ద ఫోకస్ చేసి అది చేస్తున్నాం. మాకు ఇంటికంటే ఫోన్కే భయపడుతున్నాం. మేము ఇక్కడ నుండి భయపడతలేం, మా వాళ్ళు ఫోన్ చేసే ఫోన్లకే మేము భయపడుతున్నాం. అంత ఒక సృష్టించి మీరు చెప్తారు. ఇక్కడ క్లారిటీగా చూడండి. కోవిడ్లో అయితే ప్రశాంతంగా ఇవాళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు. అదే మార్కెటింగ్ అని, షాపింగ్ అని అన్నీ ఓపెన్లో ఉన్నాయి. ఓకేనా, ప్రశాంతంగా ఉంది. దీని ప్రశాంతత అని మీరు చెప్పే విధానం చూసి ఇంటికాడ ఉన్న వాళ్ళు మాకు ఇక్కడ జరిగే యుద్ధం ఏమో కానీ ఇంటికాడ ఈ ఫోన్లో యుద్ధం అవుతుంది మాకు. ఆ ఫోన్లన్నీ ఇట్లా వేయలేక ఏం చెప్తున్నావు, తిన్నావా, పాస్పోర్ట్ దగ్గర పెట్టుకో, రెడీ పెట్టుకో, ఎట్లా అది ఇది డబ్బద్దు, ఏమది ఇంటికి వచ్చేయి. అరే నాయన, మేము ప్రశాంతంగా పని చేస్తున్నాం తినరే. నిమిషానికి ఒక కొత్త సృష్టించడం చేయాలి. ఎక్కడ పంపడ్డది, ఇక్కడ పంపడ్డది, ఏం పడ్డది రా నాయన, ఎవరు డ్యూటీ అడిగి చేసుకుంటుండు, అందరం వెళ్తూ ఉన్నాం. ఎందుకు అంత దారుణమైన సిచ్యువేషన్ మీరు సృష్టిస్తారు? మీడియా ఛానల్ కొంచెం దయచేసి కొంచెం కవరేజ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ న్యూస్ ఇవ్వాలి. సర్కస్ లాగా ఇదైంది అదైంది అని మనుషులు భయప్రాంతం చేయకూడదు. కొంచెం చూడండి, ఎక్కడ కూడా ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా, ఎక్కడన్నా పోలీస్ వెహికల్ కనబడుతున్నా, వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు అంతే, ఏం లేదు ఇక్కడ. కానీ మీరు చెప్పే విధానం హైట్సప్, అంత దారుణం, అన్నీ ఫేక్. చూడండి, ఇలాంటి వెళ్తారు, అక్కడ పక్కన సముద్రం ఉంది, బీచ్కి వెళ్తారు, డ్యూటీలు చేసుకుంటూ ప్రతి ఒక్క షాపింగ్ మాల్ ఓపెన్ ఉంది. రే అద్దు ఫేక్ న్యూస్లు అసలు కూడా మీరు చెప్పకండి. కరెక్ట్ తెలుసుకొని, కరెక్ట్ ఇక్కడ జరుగుతుంది ఏదో చూసుకొని మీరు చెప్పండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ మరీ ఇది కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించి ప్రతిదీ కూడా తెలుసుకొని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.